హలో అండి, అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా కార్తీక దీపాలు వెలిగించుకుంటూ నా సబ్స్క్రైబర్స్ కోసం ఫేస్ చూపిస్తూ ఈ వీడియో చేయాలని ఇప్పుడు ఈ వీడియో చేస్తాను మీకోసం. నేను ఎప్పుడు ఫేస్లెస్ వీడియోసే కానీ ఫేస్ చూపిస్తూ మీకు కనిపించిందే లేదు. థంబ్నెయిల్స్లో ఫొటోస్ పెట్టడమే కానీ నేను వీడియో రూపంగా నేను పరిచితురాలనే కాదు, మాట్లాడటమే కానీ వీడియోగా ఎప్పుడు మీకు కనిపించింది లేదు. ఇదైనా ఇమేజెస్లో వీడియోస్ అంతే. కానీ నేను నా హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలని సదుద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. నా హ్యాపీనెస్ కారణం నా చిన్ని మనోడు వీడు రుద్రాంశ్ అండి. తను మా చెల్లెలు కూతురు. నేను ఈరోజు పూజ బాగా చేసుకోవడానికి ముఖ్య కారణం వీళ్ళిద్దరితో పాటు మా చెల్లి కూడా. వీళ్ళ ముగ్గురు నాకు చేసిన సాయం ఇంత అంతా కదండి. నేను వెళ్ళి ఊరికి దీపాలు వెలిగించుకున్నానంతే. మొత్తం అంతా డెకరేట్ చేసి అన్నీ రెడీ చేసి నన్ను వచ్చి దండం పెట్టుకోమన్నారు. అంత హడావుడి చేశారు వీళ్ళ ముగ్గురు పూజకి. ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా కానీ అపార్ట్మెంట్లో మా పక్కనుంటూ తను ఆ చెల్లి కూతురు మా మనవడిని పెంచడానికి నాకు ఎంతో హెల్ప్ చేస్తారండి. ఈ రోజుల్లో ఎవరుంటారని చెప్పండి అంత ఇదిగాను. అందుకే నాకు ఇంత హ్యాపీనెస్ కారణమైన వాళ్ళని మీకు పరిచయం చేయాలనే సదుద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అందుకే ఆ ఆనందంలోనే నేను మీకు కూడా కనిపించాలని వీడియో అయితే తీసుకోలేకపోయాను, కానీ ఇమేజెస్తో ఇలా ఇంట్రడక్షన్ వీడియోలాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ నాకు ఇలాగే మెండుగా ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి. నా ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. ఈ బాబు నా దగ్గరే ఉంటాడు. అమెరికాలో పుట్టాడు వాడు, చిన్ని మనోడు. పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం కదండి. నాకు టైం చాలతలేదు. వీలున్నప్పుడల్లా ఒక్కొక్క వీడియో పెట్టడం వలన నాకు వాచ్ అవర్స్ అది తొందరగా కంప్లీట్ అవ్వట్లేదు. అందుకే నేను ఫేస్ చూపించడానికి కూడా ఆరామ్సే చేయలేకపోతున్నాను వీడియోస్. అందుకే కూడా తను ఇంకా 2 months ఉంటాడు ఇక్కడ. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీతో నా హ్యాపీ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకుంటాను. మరో ముఖ్య విషయం అండి, నా ఫ్యామిలీ గురించి మీకు ఏమీ తెలియదు కదా, కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు. నాకు 2 పిల్లలండి. 2కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళిద్దరూ అమెరికాలోనే ఉంటారు. మా పాపకైతే పాపే చిన్నది. పాపకి 2 పిల్లలు, మగపిల్లలు. 2 పిల్లల్ని ఇంచుమించుగా నేనే పెంచాను. డెలివరీకి వెళ్ళి అమెరికా నుండి తీసుకొచ్చేసి 1-2 నెలల్లోనే బాబుని తీసుకొచ్చి అప్పటి నుంచి ఉంచేసుకుని 6 years వచ్చిన తర్వాత బాబు అమెరికా వెళ్ళాడు అనమాట, పెద్ద బాబు. ఇప్పుడు చిన్న బాబు మళ్ళీ ఇక్కడ పెరుగుతున్నాడు. పెద్ద బాబు అయితే వాళ్ళ ఆయనమ్మ దగ్గర నా దగ్గర పెరిగాడు. కానీ ఈ చిన్న బాబుని కొన్ని కారణాల వల్ల ఇక నేనే పెంచాల్సి వచ్చింది. అందుకేనండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను. కానీ నాకు భక్తి ఎక్కువ. మీకోసం ముందు చాలా మంచి దేవుడి వీడియోలు పోస్ట్ చేస్తాను. చూసారండి నా వరాల కొండ ఎంత హడావుడి చేస్తున్నాడో పూజ దగ్గర. అందుకే ఆ చిన్న వీడియో మీకు యాజ్ టీజ్ పెట్టేశాను అనమాట, ఏమీ ఎడిటింగ్ చేయకుండాను. ఇప్పటిదాకా నా మాటలు బోర్ కొట్టించిన ఓపికగా విన్నందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలండి.